అందరికీ హరే కృష్ణ. షట్తిల ఏకాదశి పుష్యమాసము కృష్ణపక్షములో వస్తుంది. దీని మహిమ భవిష్య పురాణంలో వర్ణించబడింది. ఒకసారి దాల్భ్య ఋషి పులస్త్యునితో, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ మర్త్యలోకములో జనులు బ్రాహ్మణ హత్య, ఇంద్రియ భోగం వంటి నానా రకాలైన పాపాలలో నెలకొని ఉన్నారు. పాప ఫలంగా వారికి కలిగే నారకీయ పరిస్థితుల నుండి వారు ఏ విధంగా బయటపడగలరో నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు పులస్తుడు దానికి సమాధానంగా, మహాభాగ, పుష్యమాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మనిషి నిర్మల చిత్తముతో భగవంతుని అర్చించాలి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అర్చించే సమయములో అతడు ఈ విధంగా ప్రార్థించాలి: జనార్దన, పరమ కరుణామయుడవైన శ్రీకృష్ణ, నీవు పాపులను ఉద్ధరించే వాడివి. అవిద్యా సాగరములో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు. ఓ పరబ్రహ్మమ, దేవదేవ, జగదీశ్వర, లక్ష్మీ సహితునిగా నీవు నా అర్చనను స్వీకరించు. తరువాత గొడుగు, వస్త్రము, పాదరక్షలు, నీటి ముంతను దానమిచ్చి బ్రాహ్మణులను పూజించాలి. శక్త్యానుసారము నల్ల గోవులను, నల్ల నువ్వులను, తిలలను ఉత్తమ బ్రాహ్మణులకు దానమివ్వాలి. తిలలను దానమివ్వడం ద్వారా మనిషి అనేకానేక సంవత్సరాలు స్వర్గవాసాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి రోజు మనిషి తిలలు కలిపిన నీళ్లతో స్నానం చేయాలి. నువ్వుల పల్చని ముద్దను శరీరానికి రాసుకోవాలి. నువ్వులతో యజ్ఞం చేయాలి. పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి. నువ్వులను తినాలి. నువ్వులను దానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. అందుకే ఈ ఏకాదశి షట్తిల ఏకాదశి పేరు వచ్చింది. జటిల్త ఏకాదశి మహిమను, దానిని పాటించడం వలన కలిగే లాభాన్ని వినగోరినప్పుడు శ్రీకృష్ణుడు ఒక కథను నారదమునికి చెప్పాడు. అది ఈ విధంగా ఉన్నది. అతి పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ వనిత ఉండేది. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతముతో ఆమె దేవదేవుని సేవలో నెలకొన్నది. భగవత్ సేవలో నిరంతరము అనేక రకమైన వ్రతాలను చేస్తూ ఆమె బక్క చిక్కిపోయింది. నిరుపేద బ్రాహ్మణులకు, అవివాహిత కన్యలకు దానమిచ్చినప్పటికీ అన్నదానము ద్వారా బ్రాహ్మణులను, దేవతలను ఆమె సంతృప్తి పరచలేదు. అనేకమైన కఠోరమగు తపస్సులను చేయడం వలన దేహము చిక్కిపోయినప్పటికీ ఈ బ్రాహ్మణ వనిత నిజంగా పవిత్రాత్మురాలే. ఆకలిగొన్న జనులకు ఈమె అన్నదానం చేయలేదు అని నేను భావించాను. ఓ బ్రాహ్మణోత్తమ, ఆమెను పరీక్షించాలని తలచి నేను మర్త్యలోకములోకి భిక్షకుని వేషములో వెళ్ళాను. భిక్షా పాత్రతో భిక్షను అడుగుతూ నెమ్మదిగా నేను ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి చేరాను. అప్పుడు బ్రాహ్మణ వనిత నాతో, ఓ బ్రాహ్మణ, నీవెక్కడ నుండి వచ్చావు అని అడిగింది. నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షమడిగాను. దానితో ఆమెకు కోపం వచ్చి పిడికడు మట్టిని తీసి నా భిక్షా పాత్రలో వేసింది. కూడా తన తీవ్ర తప ఫలితంగా నా లోకానికి చేరుకుంది. అక్కడ భవ్యమైన భవంతిని పొందినప్పటికీ నాకు మట్టిని దానం చేసిన కారణంగా ఆమె ఇంట్లో అన్నము గాని ధనము గాని లేకుండా పోయాయి. ఓ బ్రాహ్మణ, ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు. సంపత్తులు లేని కారణంగా ఆమె కలవరపడింది. అప్పుడు ఆమె కోపంగా నా దగ్గరకు వచ్చి, జనార్దన, నేను ఎన్నో వ్రతాలు, తపస్సులు చేశాను, విష్ణువును ఆరాధించాను, అయితే నాకు అన్ని సంపత్తులు ఎందుకు లోపించాయి అని ప్రశ్నించింది. అప్పుడు నేను ఆమెతో, బ్రాహ్మణి, నీవు మర్త్యలోకము నుండి ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు ఇంటికి వెళ్ళు. కొందరు వనితలు నిన్ను చూడడానికి నీ ఇంటికి వస్తారు. షట్తిల ఏకాదశి మహాత్యాన్ని వారి నుండి విను. వారు దానిని గురించి పూర్తిగా చెప్పేంత వరకు తలుపులు తీయకు అని అన్నాను. నా మాట విని ఆమె వెళ్ళిపోయింది. ఒకరోజు బ్రాహ్మణి తన ఇంట్లో కూర్చొని ఉన్న సమయంలో దేవతా వనితలు వచ్చి, ఓ సుందరి, మేము మీ దర్శనానికై వచ్చాము, దయచేసి తలుపులు తీయి అని అన్నారు. అప్పుడు ఆమె వారితో, మీరు నన్ను చూడాలనుకుంటే షట్తిల ఏకాదశి మహిమను నాకు చెప్పండి, అప్పటిదాకా నేను తలుపులు తీయను అని అన్నది. అప్పుడు దేవతా వనితలు షట్తిల ఏకాదశి మహిమలను ఘనంగా వర్ణించారు. ఆ వర్ణనను విన్న తర్వాత
బ్రాహ్మణి సంతృప్తి చెంది తలుపులు తీసింది. ఆమెను చూసిన తరువాత దేవతా స్త్రీలు సంతృప్తి చెందారు. ధనధాన్య కనక సంపత్తులు కలిగినది అయ్యింది. అయినా లోభముతో ఎవ్వరూ ఏకాదశిని పాటించకూడదు. ఈ ఏకాదశి వ్రత పాలన చేత మనిషి దుర్భాగ్యము, బీదరికము నశిస్తాయి. ఈ ఏకాదశి రోజు నువ్వులను దానం చేసిన వాడు సమస్త పాప విముక్తుడవుతాడు. షర్తిలా ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు: ఉదయము బ్రహ్మ ముహూర్తములో లేచి స్నానం చేయాలి. హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి. కనీసం 16 మాలలు సాధ్యమైతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణునికి నువ్వులతో నైవేద్యం సమర్పించాలి. ఏకాదశి ఉపవాసము, నీళ్లు, పలహారము శక్తి మేరకు. అనవసరం ఆటలు, కోపము, నిందలను విడిచిపెట్టాలి. భగవంతుని కీర్తనలు వినాలి. షర్తిలా ఏకాదశి మహిమ భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. హరే కృష్ణ.